వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐక్యూస్ లైఫ్ స్టైల్. సో ఇవాటి వీడియో ఏంటంటేనండి రిలేటెడ్ టు బేబీస్ అనమాట. బేబీస్కి మనం బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ కుకీస్ అయితే మనం ఇవ్వాలి. సో నేనైతే కనుక ప్రెసెంట్ నా బేబీస్కి అంటే సాలిడ్స్ లిక్విడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత యూజువల్లీ మనం కుకీస్ ఏంటంటే కొంచెం వాళ్ళకి టీతింగ్ బిస్కెట్స్ కానీ లేకపోతే వాళ్ళకి చేతిలో పట్టుకుని తినేటప్పుడు మాత్రమే మనం యూజువల్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కదా కుకీస్ అనేది. సో మీ బేబీస్కి ఎట్లాంటి కుకీస్ అనేవి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజువల్లీ మార్కెట్లో దొరికేవి ఎలా దొరుకుతాయి బిస్కెట్స్ అంటే ఆల్మోస్ట్ అంటే లైక్ మైదా ఉంటుంది, అందులో నెక్స్ట్ ఆయిల్స్ యాడ్ చేస్తారు అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కలర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ థింగ్స్ అనేది అన్నీ మిక్స్ అయితే కానీ మనకి టేస్టీ బిస్కెట్స్ అనేవి వస్తాయి. సో మన బేబీస్కి ఆర్గానిక్ బిస్కెట్స్ అనేవి ఇవ్వచ్చా లేదంటే బయట బిస్కెట్స్ అనేది ఇవ్వచ్చా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. యూజువల్లీ ఏంటంటే 8 months బేబీస్ అంటే 6 months బేబీస్ దగ్గర నుంచి కొంతమంది ఫీడ్ చేస్తారు, కొంతమంది 7 months, కొంతమంది 8 months. అట్లా నేను మా బేబీస్కి అయితే కనుక 8 months ప్లస్ తర్వాత నుంచి అయితే కనుక కుకీస్ అనేవి స్టార్ట్ చేశానండి. అవి కూడా నేను ఎలాంటి టైప్ ఆఫ్ కుకీస్ స్టార్ట్ చేశానంటే ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. మనకి ఆర్గానిక్ వచ్చేటప్పటికల్లా వీట్ ఫ్లేవర్తో మనకి కుకీస్ అనేవి తయారు చేస్తారు అంటే ప్రిపేర్ చేస్తారు. ఈ వీట్ ఫ్లేవర్లో మనకి ఆయిల్స్ ఏమీ లేకుండా అంటే బెస్ట్ ఏంటంటే గీ తోటి ఉండేవి, గీ అండ్ ఆల్సో షుగర్. మనం యూజువలీ బేబీస్కి షుగర్ కానీ సాల్ట్ కానీ ఇంట్రడ్యూస్ చేయం కదా ఇనిషియల్ డేస్లో. సో జాగరీతో మనం ప్రిపేర్ అయిన బిస్కెట్స్ ఇవ్వడం వలన ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం వీట్ ఫ్లేవర్ జాగరీ గీ ఇవి మిక్స్ అవుతున్నాయి కాబట్టి బేబీస్ వెయిట్ అనేది కూడా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. నేను నా బేబీస్కి అయితే కనుక నేను ప్రెసెంట్ ఇది బేబీ బర్ప్ వాళ్ళది హోల్ వీట్ కుకీస్ అనేవి అయితే కనుక నేను ఇస్తున్నానండి. నేను ఇప్పుడు ఆర్గానిక్ చూస్ చేసుకున్నాను అంటే కూడా నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఈ ఏజ్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఇవ్వకుండా అట్లీస్ట్ కొంచెం ఏజ్ వరకన్నా మనం ఆర్గానిక్ కనుక ఇచ్చినట్లయితే దేని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకోండి, బయట పాండమిక్ ఉంది అండ్ వీఆర్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వాట్ వీఆర్ ఈటింగ్ కదా, అందరం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్నాం కదా. వీట్ ఉంది, రాగి ఉంది, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకీస్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇందులో అయితే కనుక మా బేబీస్కి ఇంట్రడ్యూస్ చేసింది హోల్ వీట్ కుకీస్. ఇందులో చూసారు కదా, నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. ఇందులో మీకు కంప్లీట్గా అయితే కనుక మొత్తం ఆర్గానిక్. ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి, ఆర్గానిక్ హోల్ వీట్ ఫ్లవర్, కౌ ఘీ, ఆర్గానిక్ జాగరీ పౌడర్, cardamom and sodium. Our cookies are made for the best quality ingredients అని చెప్పి వీళ్ళు ఇక్కడ కొంచెం మెన్షన్ చేశారు. అండ్ ఈ కుకీస్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయండి. అసలు యూజువల్లీ ఈ కుకీస్ ఇవ్వడం వలన అంటే బేసిక్గా మనం బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ ఇచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ చూసేది దానివల్ల మనకి ప్రోటీన్ ఉందా, మినరల్స్ ఉన్నాయా, కాల్షియం ఉందా, ఐరన్ ఉందా, నెక్స్ట్ న్యూట్రిషియస్, నెక్స్ట్ ఫైబర్ కంటెంట్, ఇవన్నీ చూసుకుని అయితే కనుక మనం కుకీస్ అనేవి మనం బేబీస్కి ఇస్తాము. సో ఇవేంటంటే కనుక 8 months ప్లస్ నుంచి అయితే కనుక ఈ కుకీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నేను నా ట్విన్ బేబీస్కి ఇద్దరికి ఈ కుకీస్ అనేది ఇస్తున్నానండి. వాళ్ళు ఒక్కొక్కసారి చేత్తో పట్టుకొని కుకీ తింటూ ఉంటారు, ఒక్కొక్కసారి నేను మిల్క్లో కూడా మిక్స్ చేసి లైక్ సెర్లాక్ మనం ఎలా మిక్స్ చేస్తామో వాటర్ తోటి ఈ బిస్కెట్లో కూడా మనం జస్ట్ వాటర్ కానీ లేదంటే మిల్క్ కానీ మిక్స్ చేసుకుని మెల్ట్ లా చేసుకుంటే జస్ట్ ఫామ్ అవుతుంది కదా పేస్ట్ లాగా, అలా అయినా సరే మీరు బేబీస్కి ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది 2 cookies కనుక తీసుకుంటే బేబీస్ 1 రోటీ తిన్నంత ఫలితం అనమాట. అంటే ఇట్స్ ఈక్వల్ టు 1 రోటీ అనమాట 2 cookies తింటే. సో ఇదైతే కనుక చాలా 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 బెస్ట్ ప్రొడక్ట్ అనే చెప్పాలి. ఇది మనకి ఇది వెబ్సైట్లో అయితే కనుక వీళ్ళ వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఫస్ట్ క్రైలో కూడా మీరు ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. నేను అట్లాగే ఆర్డర్ చేసుకున్నాను ఈ బిస్కెట్స్ అనేది. దీని ప్రైస్ వచ్చేటప్పటికల్లా మనకి 109 రూపీస్ పడుతుంది 100 grams. అండ్ ఇది మీకు ఎట్లా వస్తుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది నేను ఇంకొక ప్యాక్ తీసాను మీకు చూపించడానికి. సో ఇలా అయితే కనుక మనకి ర్యాప్లో వచ్చేస్తుంది, బిస్కెట్ కంటైనర్ లాగా వస్తుంది యాక్చువల్లీ.
సో ఇలా ఉంటుంది. దీంట్లో మనకి 2 ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్స్ వస్తాయి. యాక్చువల్లీ ఇందులో మనకి 1 ప్యాకెట్లో మనకి 8 బిస్కెట్స్ ఉంటాయండి. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది బిస్కెట్. చూసారు కదా. సో 1 2 3 4 5 6 7 8 9 10 సారీ 10 బిస్కెట్స్ ఉన్నాయి. 8 అనుకున్నాను, సారీ. ఇదిగోండి 8 to 10 బిస్కెట్స్ వస్తాయి. సో 2 బిస్కెట్స్ అనేవి అయితే కనుక నేను మా పిల్లలకి ఇస్తున్నాను. చూసారు కదా, ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ బిస్కెట్. అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బిస్కెట్ అండి. టెక్స్చర్ చూసారు కదా ఎలా ఉందో. సో ఇది కంప్లీట్లీ మేడ్ విత్ వీట్ ఫ్లవర్, ఆర్గానిక్ దేశీ ఘీ అండ్ ఆల్సో ఆర్గానిక్ జాగరీ. And no preservatives and no colors added, and brown sugar they have added. So these are the best biscuits which I am giving to my babies. నాకైతే అంటే సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకీస్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. బట్ నేను ట్రై చేసిన వాటిల్లో అయితే కనుక ద బెస్ట్ అనిపించింది అయితే కనుక నాకు ఇవి అనిపించినాయి. అందుకని నేను ఒక వీడియో చేద్దామని చెప్పి చేశాను. సో నేను ఆల్మోస్ట్ లైక్ 15 డబ్బా అయితే కనుక కొన్నానండి ఒకటి ట్రై చేసినాక. చాలా అంటే చాలా బాగున్నాయి. నా ట్విన్ బేబీస్ ఇద్దరు దీన్ని అయితే బాగా లైక్ చేస్తున్నారు. అండ్ మీరు ఇది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి టమ్మీ అనేది ఇట్స్ లైక్ కొంచెం ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ విత్ ఫైబర్, విటమిన్స్, ఐరన్ అండ్ న్యూట్రిషియస్. అంటే ఇందులో మీకు అన్నీ ఉన్నాయి. అండ్ దే ఆల్సో హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకీస్ అనమాట. ఇందులోనే మీకు రాగి కుకీస్ కూడా ఉన్నాయి. నేనైతే కనుక వీట్ తీసుకున్నాను. నాకు ఇదైతే వీట్ అయితే బాగా నచ్చింది. అంటే నా బేబీస్ ఇది వీట్ అయితే తింటున్నారు, అందుకని నేను ఇది పర్చేస్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే కనుక నేను ఫస్ట్ ట్రైది అండ్ ఆల్సో బేబీ బర్త్ వాళ్ళ లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు కూడా ఒకసారి చూసేసి మీరు ట్రై చేయాలి అనుకుంటే మీ బేబీస్కి కూడా ట్రై చేయొచ్చు. నేనైతే కనుక ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది. నా బేబీస్కి కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే కనుక తింటున్నారు. సో అందుకని బేసికల్గా ఈ ప్రోడక్ట్ ఎంతమందికి తెలుసో తెలీదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ యువర్ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.